నమస్తే. జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ జూన్ 2025లో కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంచెం వాళ్ళు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీ రాశికి శని అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ జీవితంలో ఎలాంటి అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక రంగం ఎలా ఉంటుంది అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ అది ఎలా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి మీకు పాజిటివ్గా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయి. కొన్ని ఊహించకుండా ధన లాభం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు కనుక మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే వాటికి మంచి రాబడులు ఇప్పుడు మీకు అందుతాయి. ఒకవేళ కొత్తగా మీరు వ్యాపారం లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టడానికి చూస్తుంటే మాత్రం ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది. ఒకవేళ జాబ్ చేస్తే మీ ప్రమోషన్ లేకపోతే శాలరీ హైక్ ఇలాంటివి శుభవార్తలు కూడా మీకు వినే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తుంటే లాభాలు అనేవి కొంచెం హోప్ఫుల్గా ఉంటాయి. లేదా ఒక మంచి ఒప్పందం మీరు బిజినెస్లో ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా లేకపోతే బిజినెస్లో కొంచెం చేంజెస్ చేసి మంచిగా చేయాలనుకున్నా అవి కూడా మీకు వర్కౌట్ అవుతాయి. అంటే మీరు అనవసరమైన ఖర్చులు అనేవి కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. పొదుపు చేయాల్సి ఉంటుంది. అది ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు మంచి పరిస్థితులు ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ పొదుపు చాలా అవసరం. సో ఈ నెల మాత్రం మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి డబ్బులు దాచుకోవడం చాలా ముఖ్యం. ఇక మీ జాబ్ లేకపోతే కెరియర్ ఎలా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి జూన్ నెల మాత్రం చాలా అద్భుతంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పొచ్చు. మీరు కనుక క్రియేటివ్గా ఉండి లేకపోతే మీకు ఏమైనా కొత్త థాట్స్ వస్తే అవి వాళ్ళకి లైక్ మీ కంపెనీలో ఎక్కడన్నా కానీ లేకపోతే మీ లైఫ్లో కానీ వాటిని అప్లై చేయాలి అనుకుంటే మాత్రం చేసి చూసినా సరే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మీరు కనుక క్రియేటివ్గా వర్క్ చేసినా లేకపోతే కొత్త ఆలోచనలను మీరు ఇంప్లిమెంట్ చేసినా సరే మీకు మంచిగా గుర్తింపు అనేది లభిస్తుంది. మీ ఎదుటి వాళ్ళు మీ పనిని గుర్తిస్తారు. ఒకవేళ మీరు కొత్త ప్రాజెక్ట్స్ చేపడితే కనుక ఒకవేళ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే దానికి ఇది మంచి అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు మీరు వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు కూడా. అంతేకాకుండా మీ హైయర్ అఫీషియల్స్ నుంచి మీకు మంచి ప్రశంసలు వస్తాయి. వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ కొలీగ్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. టీమ్ వర్క్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా వస్తాయి. అంతేకాదు దీనివల్ల మీ కమ్యూనికేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా కెరియర్ కూడా చాలా పాజిటివ్గా వెళ్తుంది. ఇక బిజినెస్ చేసే వాళ్ళకి మంచి సమయంగా దీన్ని చెప్పుకోవచ్చు. బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మార్కెట్లోకి మీరు వచ్చినప్పుడు ఏదైనా ఎంటర్ అవ్వాలి, ఏదైనా కొత్త ప్రోడక్ట్తో అంటే ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. ఇంకా రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు మీరు భయపడొద్దు, కానీ ఆలోచించి మీ డెసిషన్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఫ్యామిలీ లేకపోతే రిలేషన్స్ విషయంలో ఎలా ఉంటుందని చూస్తే మీ ఫ్యామిలీ లైఫ్ చాలా సంతోషంగా చాలా సాఫ్ట్గా రన్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. మీ రిలేషన్ ఇంట్లో చాలా ఆనందంగా ఉంటుంది వాతావరణం అంతా. మీ లైఫ్ పార్ట్నర్తో మీకు మంచి అవగాహన, అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. మీ రిలేషన్ చాలా ప్రేమగా మారిపోతుంది ఈ నెలలో. మీ పిల్లలతో మీరు చాలా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు ఈ నెలలో. ఇంకా మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ రిలేటివ్స్తో కూడా మీరు సరదాగా టైం అనేది స్పెండ్ చేస్తారు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ హెల్త్ గురించి మీరు కొంచెం కేర్ చేస్తే చాలా మంచిది. కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే మాట పట్టింపులు ఏమైనా అపార్థాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉంటే ఈజీగా వాటికి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అంటే ఈ నెలలో చాలా పాజిటివ్గా ఉంటుంది. మీకు పెద్ద ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా రావు. కానీ కొంచెం అలసట లేకపోతే ప్రెషర్ అనేవి మీరు ఫీల్ అవుతారు. మీరు ఫుడ్ హ్యాబిట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. హెల్తీ ఫుడ్ అనేది మీరు లైఫ్లో మీరు యాడ్ చేసుకోండి. అప్పుడే మీ హెల్త్ అనేది బాగుంటుంది. ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, దీనివల్ల మీకు బాడీకి ఫిజికల్గా మెంటల్గా కూడా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా నిద్ర పోవడం విషయంలో మాత్రం చాలా తగినంత నిద్ర మీకు చాలా అవసరం. అంతేకాకుండా ఈ ప్రెషర్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక మంచి హాబీని మీరు అలవాటు చేసుకోవడం మంచిది. అప్పుడు మంచిగా నిద్రపోతారు. లేకపోతే మెంటల్గా ఫిజికల్గా ఒక ప్రశాంతత అనేది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో చాలా అవసరం అని చెప్పొచ్చు. ఇంకా లవ్ రిలేషన్స్ లేకపోతే పెళ్ళైన వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూస్తే జూన్ నెలలో మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ రిలేషన్లో మీ ఇద్దరి బంధం, మీ ఇద్దరి బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇద్దరు కలిసి
ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి అనే దాని గురించి మంచిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే మీ పార్ట్నర్‌తో చాలా రొమాంటిక్‌గా మీ లైఫ్ అనేది ఈ మంత్ అంతా కూడా మంచి మొమెంట్స్ మీకుంటాయని చెప్పొచ్చు. అంతేకాకుండా మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి, మీ రిలేషన్‌ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, మంచి పాజిటివిటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది మాత్రం పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు ఈ నెలలో. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటే మీకు కూడా మంచి శుభవార్త వింటారు. పాజిటివ్ వేవ్ అనేది మీ లైఫ్‌లో, మీ రిలేషన్‌లో ఒక పాజిటివ్ వేవ్, ఒక మంచి పరిస్థితులు రాబోతున్నాయి ఈ నెలలో అని మాత్రం ఖచ్చితంగా మీకు రాశిని బట్టి తెలుస్తుంది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకునుంటే మీ పార్ట్నర్‌తో మంచి సంబంధం ఉంటుంది. చాలా ప్రేమగా, అన్యోన్యంగా మీ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు. ఈ ప్రస్తుతానికి ఈ నెలలో మాత్రం చాలా సపోర్టివ్‌గా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక విద్య, ఇంకా కెరీర్ ఎలా ఉంటాయి అంటే విద్యార్థులకు ఈ నెలలో చాలా బాగుంటుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎంత కష్టపడతారో అంత మంచి రిజల్ట్ మీకు వస్తుంది. మంచి మార్క్స్ కూడా మీకు వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి పాజిటివ్ టైం అని చెప్పొచ్చు. ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళకి రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. అంతేకాకుండా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి బాగా. ఇంకా కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అంటే కొత్త కొత్త అప్డేటెడ్ కోర్సెస్ని ఏమైనా చేయడం, కొత్త కొత్త స్కిల్స్ మీరు నేర్చుకోవడం వల్ల మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ నాలెడ్జ్ పెంచుకోవాలన్నా, కొత్త కోర్సులు చేయాలన్నా ఇది మాత్రం పర్ఫెక్ట్ టైంగా భావించి స్టూడెంట్స్ మంచి కోర్సెస్ చేయండి. మీరు ఆన్లైన్ కోర్సెస్ లేకపోతే ఏదైనా సెమినార్లో మీరు సెమినార్ కండక్ట్ చేస్తుంటే అక్కడ వెళ్ళి దానిలో పాల్గొనడం వల్ల మీ కెరీర్ అనేది చాలా స్పీడ్గా గ్రో అవుతుందని చెప్పొచ్చు. ఇక మీరు ప్రయాణాలు చేస్తారా అంటే ఖచ్చితంగా ఈ నెలలో మీరు ప్రయాణం చేస్తారు. అది వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ అవ్వచ్చు. ప్రయాణం అయితే చేస్తారు. ఆ ప్రయాణం మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏమైనా మీరు సందర్శించాలి అంటే దానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుడు మీరు మీ థింగ్స్ని జాగ్రత్తగా ఉంచుకోండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ వీక్లో మీరు ఆర్థిక విషయాల మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలు బాగుంటాయి. అవి మంచివా కావా అని చూసుకోవాల్సిన సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక సెకండ్ వీక్లో వస్తే మీరు జాబ్ పరంగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. మీ క్రియేటివిటీని ఖచ్చితంగా మీ జాబ్లో ఇంక్లూడ్ చేస్తే మీ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. థర్డ్ వీక్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ హెల్త్ గురించి కొంచెం కేర్ చేయండి థర్డ్ వీక్లో. ఇక జూన్ చివరి వారంలో చూస్తే మీ లవ్ రిలేషన్స్కి చాలా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ స్టడీస్ పరంగా మంచి విజయం కూడా మీరు సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి అంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం మీ హెల్త్ బాగుండాలి అన్నా, లేకపోతే మీ లైఫ్లో గ్రోత్ కనపడాలి అన్నా మీరు ప్రతి శనివారం శని దేవాలయాన్ని దర్శించడం, లేకపోతే శని స్తోత్రం ఏదైనా సరే పఠించడం వల్ల శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అంతేకాకుండా పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ పని చేసుకోకుండా ఇబ్బంది పడి నిస్సహాయంగా స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు కనిపిస్తే వాళ్ళకి మీరు చేయదగ్గ సహాయం, వాళ్ళకి ఏది అవసరమైతే ఆ సహాయాన్ని కనుక మీరు చేస్తే మీకు మంచి జరుగుతుంది. సో చివరిగా చూస్తే మీకు అంతా పాజిటివ్గా ఉంటుంది. చాలా అభివృద్ధి కనిపిస్తుంది ఈ నెలలో మీకు. మీ కొత్త థాట్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎప్పుడైతే మీ ఆ థాట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారో మీకు అవి మంచి విజయాలను అందిస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు కనుక మీ కెరీర్ మీద ఫోకస్ చేసి వెళ్తే మీకంతా మంచి జరుగుతుంది. ఇది కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూసారు కదా. మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వడానికి, ఒకవేళ ఇబ్బందులు ఉంటే తట్టుకోవడానికి, లేకపోతే ఆర్థికంగా నిలబడడానికి సలహాలు సూచనలు అందించే విధంగా ఈ రాశి ఫలాలు అనేవి మాత్రం మీకు అందించడం జరుగుతుంది. ఇందులో చిన్న స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ కుంభరాశి వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు ఆధ్యాత్మిక పరంగా మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్తోత్రాలతో సహా మా ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.